సార్, భారత రాజ్యాంగ విలువలకు నేటి కాలంలో ఎంత విలువ ఉంది? నాటి విలువలు నేటికి ఉన్నాయా? భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ముందు చూపుతోనే రూపకర్తలు రాజ్యాంగాన్ని రచించారా? నాటి ఆలోచనలు నేటికి ఉపయుక్తంగా ఉన్నాయా? రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఒక్కసారి రాజ్యాంగం వైపు దృష్టి సారిద్దాం. భారతదేశం నేడు విలువలతో కూడిన పరిపాలన సాగిస్తూ ప్రపంచ చూపునంతా తన వైపునకు తిప్పుకుంటోందంటే దానికి కారణం మన రాజ్యాంగం. సరిగ్గా 66 ఏళ్ల క్రితం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26, 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. 65 ఏళ్ల తర్వాత తొలిసారి నవంబర్ 26ను రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగ రూపకల్పన ఆషామాషిగా జరగలేదు. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సాగిన రాజ్యాంగ రచనలో రాజ్యాంగ పరిషత్ 11 సమావేశాల్లో 166 సార్లు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగ ముసాయిదాపైనే సాగింది చర్చ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించగా ఇందులో 2,473 సవరణలను చర్చించి తిరస్కరించారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1930ల నుంచే భారతీయులు సొంత రాజ్యాంగం రూపొందించుకుంటారని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేసింది. కాంగ్రెస్ వాదనను 1946లో అప్పటి వైస్రాయ్ లార్డ్ వావెల్ ఒప్పుకున్నారు. రాజ్యాంగ పరిషత్తులో ప్రతి వర్గానికి ప్రాతినిధ్యం లభించింది. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య 389. దేశ విభజన తర్వాత ఇది 299కి తగ్గింది. వీరిలో కొందరు ఎన్నికైన వారు కాగా మరికొందరిని నామినేట్ చేశారు. 24 మంది అమెరికన్లు కూడా మన రాజ్యాంగ చర్చలో 7 రోజుల పాటు పాల్గొన్నారు. 9 మంది మహిళలు కూడా రాజ్యాంగ రూపకల్పనలో భాగస్వాములు. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్న డిసెంబర్ 1946 నుంచి డిసెంబర్ 1949 మధ్య కాలంలో రాజ్యాంగ రచన జరిగింది. మత ఘర్షణలు, కుల పోరాటాలతో ఆ రోజుల్లో దేశం అట్టుడికిపోయింది. ఈ పరిస్థితులను స్వయంగా చూసిన మన రాజ్యాంగ నిర్మాతలు ప్రాథమిక మానవ విలువలైన సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం మన సమాజ విలువలు కావాలని ఆకాంక్షించారు. రాజ్యాంగ రచన సమయంలో టైపు రైటర్లు, ప్రింటర్లు వాడలేదు. నిజప్రతిని ప్రఖ్యాత లేఖకుడు ప్రేమ్ బిహారీ నారాయణ్ చేత్తో రాశారు. రాజ్యాంగం మొత్తం రాయడానికి ఆయనకు 6 నెలలు పట్టింది. దీనికోసం ఆయన పైసా కూడా తీసుకోలేదు. రాజ్యాంగ పరిషత్తులో వివిధ అంశాలపై రకరకాల భాషల్లో చర్చ జరిగినా రాజ్యాంగం మాత్రం ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే రాశారు. ప్రస్తుతం ఆ నిజప్రతులు పార్లమెంటు లైబ్రరీలోని హీలియం ఛాంబర్స్ లో భద్రంగా ఉన్నాయి. ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, జపాన్ నుంచి సుప్రీంకోర్టు విధులు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుంచి, సమాఖ్య, ఏకకేంద్ర వ్యవస్థలకు సంబంధించిన అంశాలను కెనడా నుంచి తీసుకున్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దది. 25 భాగాలు, 12 షెడ్యూల్స్, 448 అధికరణలు, 5 అనుబంధాలు, 98 సవరణలతో కూడినది భారత రాజ్యాంగం. ఇన్ని సవరణలు జరిగినా భారత రాజ్యాంగం అత్యుత్తమమైనదని యావత్తు ప్రపంచం మనల్ని కీర్తిస్తోంది. మనతో సాక్షి మీడియా డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు. వాటితో చర్చించే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. సరిగ్గా 66 ఏళ్ల క్రితం 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగాన్ని మన రాజ్యాంగ సభ ఆమోదించింది. దాన్ని ఇవాళకి మనం పాటిస్తున్నాం, రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. ఎట్లా జరుగుతుంది అసలు? రాజ్యాంగాన్ని నిజంగా మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామా, అమలు చేసుకుంటున్నామా? మన రాజ్యాంగం మొదటి వాక్యమే ఉంటుంది, వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని. ఈజ్ ఇట్ రియల్లీ రిలవెంట్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా టుడే? మూర్తి గారు చెప్పండి. అంటే రాజ్యాంగం ఉండబట్టే దేశం సమైక్యంగా సమగ్రంగా ఉంది. రాజ్యాంగం, నెహ్రూ, వల్లభాయ్ పటేల్, ఈ 3 కారణాల వల్ల దేశం మనం చూసినట్టు ఉంది. అంటే అవర్ సిజే
పార్లమెంటరీ డెమోక్రసీ. ఆ పార్లమెంటరీ సిస్టమ్స్ని డెమోక్రాటిక్ వాల్యూస్ని మన దేశంలో బాగా పెంచి పోషించిన వాడు నెహ్రూ. ఈ దేశాన్ని మనం ఇప్పుడు చూసినట్టుగా నిర్మించిన వాడు వల్లభాయ్ పటేల్. ఈ నిర్మాణాన్ని, ఈ విలువల్ని కాపాడేది రాజ్యాంగం. మనం ఎప్పుడు ఎగ్జిక్యూటివ్ తప్పు చేసినా కూడా కోర్టు జ్యుడిషియరీ ఇంటర్వ్యూన్ అవుతుంది, రివ్యూ ఉంటుంది. కానీ జ్యుడిషియరీ ఈజ్ నాట్ అల్టిమేట్, పార్లమెంట్ ఈజ్ అల్టిమేట్. పార్లమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పీపుల్, ఇట్ ఈజ్ రిప్రజెంటింగ్ పీపుల్. అంటే ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు పార్లమెంట్ సభ్యులు కాబట్టి పార్లమెంట్ ఈజ్ సుపీరియర్ టు సుప్రీం కోర్ట్ ఆల్సో. అది అనేది సిస్టమ్ ఆఫ్ మన కాన్స్టిట్యూషను. మన ఎట్లా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నా కూడా అబౌట్ ఈజ్ మోర్ ఇట్ ఈస్ క్లోజర్ టు బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. అది మన రాజ్యాంగంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకొని మన ఇండియన్ ఇతిహాసకి తగ్గట్టు మన ప్రజల సంక్షేమాన్ని ఆలోచించి, మన సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని, మన చరిత్రని, నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసుకున్న రాజ్యాంగం ఇది. మనం దీన్ని మార్చుకోవచ్చు. ఇట్ ఈజ్ యూనిటరీ అండ్ ఆల్సో ఫెడరల్. ఎట్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇట్ బికమ్స్ యూనిటరీ. ఎట్ టైమ్స్ ఆఫ్ నో ఎమర్జెన్సీ ఇట్ ఈజ్ ఫెడరల్. అంటే రాష్ట్రాల హక్కుల్ని హరించే శక్తి కేంద్రానికి ఉంటుంది, కానీ దాన్ని క్వశ్చన్ చేయడానికి కూడా కోర్టులు ఉంటాయి. కాబట్టి కాన్స్టిట్యూషన్కి, మనకు ఇండియాకి జరిగిన గొప్ప మేలు ఏంటంటే కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ కూడా గొప్ప మేధావుడు, అనుభవజ్ఞుడు కూర్చొని 2 సంవత్సరాలు కష్టపడి రాసినారు కాబట్టి ఇప్పటికీ తిక్కుదలేదు. కానీ దాన్ని మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. అనుభవాన్ని బట్టి, మన అవసరాన్ని బట్టి దాన్ని మార్చుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి అవర్ ది ఫ్లెక్సిబుల్ కాన్స్టిట్యూషన్, ది లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్, ది బెస్ట్ కాన్స్టిట్యూషన్ ఎనీ కంట్రీ హ్యాస్. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్స్టిట్యూషన్, అత్యుత్తమ కాన్స్టిట్యూషన్. 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 448 అధికరణాలు, 5 అనుబంధాలు, 98 సవరణలతో కూడా. షెడ్యూల్ కూడా కలిపాము. ఫస్ట్ అయితే ఒరిజినల్గా 8 షెడ్యూల్సే. షెడ్యూల్స్ కలుపుకున్నాం, అధికరణలు కలుపుకున్నాం, మార్చుకుంటూ వస్తున్నాం. శ్రీనివాసరావు గారు చెప్పండి, రాజ్యాంగ స్ఫూర్తి అన్ని వ్యవస్థలు సీరియస్గా పాటిస్తున్నాయా, నిజాయితీగా పాటిస్తున్నాయా, ఎక్కడ ఏం జరుగుతున్నది? ఇప్పుడు చాలా చర్చ జరుగుతున్నది రాజ్యాంగం పట్ల, రాజ్యాంగం నిర్దేశించిన అంశాల మీద చాలా చర్చ జరుగుతున్నది. వీటి ఉల్లంఘన పెద్ద ఎత్తున జరుగుతున్నదని పౌర సమాజం మాట్లాడుతుంది. మామూలుగా వివిధ రకాల మతాల్లో విశ్వాసం ఉన్న వాళ్ళకి ఒక భగవద్గీత ఎలాంటిదో, ఒక ఖురాన్ ఎలాంటిదో, ఒక బైబిల్ ఎలాంటిదో, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళకి ఆ దేశపు రాజ్యాంగం అలాంటిది. నా ఉద్దేశంలో అంత పవిత్రమైనది, అంత గొప్పది, ఉత్కృష్టమైనది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్పాలి, ఎందుకంటే ఆయన యాక్చువల్గా లాయర్ కూడా ఉన్నారు కనుక ఆయన మొత్తం రాజ్యాంగం నిపుణుడు కనుక చెప్పాలి. నేను అనేది ఏంటంటే రాజ్యాంగం ఇంత గొప్పది రాస్తున్నాం, రామచంద్రమూర్తి గారు చెప్పినట్టు చాలా అద్భుతమైన రాజ్యాంగం రాస్తున్నాం. ఏంటి చిన్నప్పటి నుంచి ఎందుకు పిల్లలకి ఒక కరికులంలా పెట్టలేదండి? రాజ్యాంగంలో ఏముందంటే ఒక మనకు అద్భుతమైన ఉత్కృష్టమైన భాష పెట్టి మీరు చెప్పినట్టు వీ పీపుల్ ఆఫ్ ఇండియా అని అదొకటి తప్పితే మిగతాది ఏదన్నా దాంట్లో అర్థమయ్యే భాష కానీ, సరళంగా ఉన్న పద్ధతి కానీ, మళ్ళీ ఒక లాయర్ చెబితే కానీ దాని మనకు అనువాదం తెలుగులో చెప్పినా, అది ఏ భాషలో చెప్పినా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఉండాలి? నిజంగా అంత గొప్పది పవిత్రమైన గ్రంథం అని మనం అనుకున్నప్పుడు దాన్ని చక్కగా, సరళంగా, పద్ధతిగా చిన్నప్పటి నుంచి పిల్లలకి తెలియజెప్పే పరిస్థితిలో ఉండాలి. కానీ ఊరికే రాజ్యాంగ నిర్మాతలు అనిపించుకునే వాళ్ళకి కూడా దాంట్లో రాజ్యాంగంలో ఏముందో తెలియని పరిస్థితి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడే రాజ్యాంగాన్ని ఉద్ధరిస్తారు, అది రాజ్యాంగ ఉల్లంఘన అంటారు. అసలు రాజ్యాంగంలో ఏదో తెలిస్తే ఉల్లంఘన ఏంటో తెలుస్తుంది. అది ఒక రకంగా నేను చెప్పేది ఏంటంటే మంచి అద్భుతమైన రాజ్యాంగాన్ని రాస్తున్నాం. ఇవాళ మీకు ఇందాక మీరు ఇంట్రోలో చెప్పిన విషయాలు ఏంటంటే నాకే కళ్ళు తెరిపిల్లి పడ్డాయి. అంత అద్భుతమైనటువంటి దాన్ని లిఖిత రాజ్యాంగం, మనకి శృత వేదాలు ఉన్నాయి కానీ లిఖిత రాజ్యాంగం ఉంది అన్న సంగతి ఇంతవరకు దేశానికి తెలియదు. ఇవి సాక్షిలో నేను చూశాను ఇప్పుడు మొట్టమొదటిసారి. నాకు కూడా ఇట్స్ ఏ ఇన్ఫర్మేషన్ ఫర్ మీ. అలా ఇంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని, ఇంత గొప్పవాడు రాసిన దాన్ని, పైగా టైం టెస్టెడ్ కాన్స్టిట్యూషన్ మంది. ఇంతవరకు మన దేశంతో పాటు స్వతంత్రం వచ్చిన అనేక దేశాలు, ఇరుగు పొరుగు దేశాలు ఎప్పుడో ఒకప్పుడు కొద్ది కాలము గొప్ప నియంతృత్వుల చేతుల్లోకి పోయి మళ్ళీ బయటపడ్డాయి, మళ్ళీ పోయినాయి. కానీ మన దగ్గర ఒక్కచోటనే అది మీకు నియంత్రణ రాజ్యం అని అనిపించినా కూడా దాన్ని దింపగలిగిన వాళ్ళు ఓటుతోటి ఇక్కడే, మన దగ్గరే. మిగతా ఎక్కడ జరగలే ఇక్కడ మనతో పాటు వచ్చినటువంటి ఈ దేశాల్లో. కాబట్టి ఇంత అద్భుతమైన రాజ్యాంగం ఉన్నప్పుడు దాన్ని చిన్నప్పటి నుంచి పిల్లలకి పరిచయం చేసే ఒక కార్యక్రమం కావాలి.
ఇది మా రాజ్యాంగం ఇంత గొప్పది అని చెప్పి వాడు అనుకుంటే ఒక పద్ధతి రావాలంటే దీన్ని ఖచ్చితంగా ఒక పాఠ్య ప్రణాళికలో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే, వినోద్ కుమార్ గారు వారు న్యాయ కళాశాల ప్రిన్సిపల్ కూడా వారు బోధిస్తూ ఉంటారు. చెప్పండి వినోద్ కుమార్ గారు, ఇప్పుడు చాలా అంటే ఇటీవల మనకు బీహార్ ఎన్నికలు జరిగినాయి. బీహార్ ఎన్నికలు ఉదాహరణ తీసుకున్నా, నిన్న మీరు వరంగల్ ఎన్నికలు మీరు కూడా పోటీ చేసి వచ్చిన్నారు, చూస్తున్నారు మీరు ఇవాళ ప్రజాస్వామ్యం ఎట్లా ఉన్నది, ఎట్లా ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, ఎన్నికల్లోకి ఎటువంటి శక్తులు వస్తూ ఉన్నాయి, కుటుంబ పాలన ఎట్లా వస్తున్నది, వారసత్వ రాజకీయాలు ఎట్లా వస్తున్నాయి, ఇవన్నీ నిజంగా మన రాజ్యాంగ స్ఫూర్తికి అనుకూలంగా వినోద్ కుమార్ గారు చెప్పే ముందు నేను ఒక్క మాట ప్లీజ్. ఏంటంటే అంబేద్కర్ ఏమన్నాడంటే రాజ్యాంగ రచన సభకి అధ్యక్షత వహించిన వాడు, అంటే బివి రాజేంద్ర ప్రసాద్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి అధ్యక్షుడైన ఈయన డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ ఆయన కాబట్టి అలా రాజ్యాంగం అంటే అంబేద్కర్ది అంటాం. ఆయన ఏమన్నారంటే రాజ్యాంగం మంచిదా కాదా అనేది రాజ్యాంగంగా ఉన్న అంశాల మీద ఆధారపడదు, అమలు చేసే వాళ్ళ మీద ఆధారపడదు. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. అంటే నాకు వరంగల్ ఎన్నికల తర్వాత అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల విధానం అనేది ఒక బూటకం అనేది మావోయిస్టుల యొక్క అభిప్రాయం. ఈ మావోయిస్టుల అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా. ఎందుకు ఏకీభవిస్తున్నా అంటే జనరల్గా నాకు మావోయిస్టులకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేదు. బట్ నేను విశ్వాసం ఉన్న వ్యక్తిగా కూడా ఎన్నికల సిస్టమ్ అనేది ప్రజాస్వామ్యంలో నిజంగా రాజ్యాంగంలో ఎంత గొప్ప విలువ ఉందో పూర్తి విరుద్ధంగా ఇలా ఎన్నికల వ్యవస్థ నడుస్తుంది. మీరు అన్నట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ రాజ్యాంగం కానీ ఏ అంశాలైతే విరుద్ధంగా ఉన్నాయో, ఏ కుటుంబ పాలనకి, ఏ వారసత్వ రాజకీయాలకి, ఏ అవినీతి రహిత రాజకీయాలను కోరుకున్నారో, ఏ సమర్థతను కోరుకున్నారో వాటన్నిటికీ విరుద్ధంగా ఇవాళ వరంగల్ ఎన్నికలు కానీ లేదంటే బీహార్ ఎన్నికల్లో కూడా జరిగి ఉండొచ్చు. నేను అక్కడికి మనం వెళ్ళలేదు కాబట్టి చెప్పలేం. బట్ ప్రత్యక్ష సాక్షిగా చెప్తున్నాను, రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలలో ఏ ఒక్కటి నెరవేర్చే విధంగా ఈ ఎన్నికల వ్యవస్థ లేదు, ప్రజాస్వామిక వ్యవస్థ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్తాడు 1949లో, ఇదే రాజ్యాంగ దినోత్సవం రోజు, వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ సొసైటీ ఇన్ టు 2 కాంట్రడిక్షన్స్. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పొలిటికల్లీ వీఆర్ వన్ మ్యాన్, వన్ వాల్యూ, వన్ ఓట్. సో ప్రతి మనిషికి ఒకటే ఓటు, ఒకటే విలువ, సమానంగా ఉంది. అది పొలిటికల్. బట్ వేరేస్ సోషల్లీ వీఆర్ అన్ఈక్వల్. Politically we are equal, but socially unequal. Socially and economically we are unequal. So what is the main purpose of this constitution? సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించడమే కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇవాళ మనం రాజకీయ ప్రజాస్వామ్యం గురించే మాట్లాడుతున్నాం. ప్రతి వారు పోటీ చేస్తున్నారు, దళితులు పోటీ చేస్తున్నారు, లేదా అవకాశం వస్తుందో రిజర్వేషన్ల వల్లనే మాట్లాడుతున్నాం. బట్ జనరల్ సీట్లలో కూడా దళితులు చేస్తున్నారు కదా అని మాట్లాడుతున్నాం. కానీ నేనంటున్నాను 63 ఏళ్ళుగా వరంగల్ పార్లమెంటులో 90% ఇంకా పేదరికంలో ప్రజలు ఉండడానికి కారణం ఎవరు? ఎందుకు జరుగుతుంది? అసలు ఇప్పటికీ 9 సంవత్సరాలుగా ఒక గ్రామం, ఒక బస్తీకి వెళ్ళాను, సాయికుంట అనే బస్తీలో నేను ప్రచారం 10 గంటల రాత్రి వెళ్ళాను. 9 సంవత్సరాలుగా మాకు కరెంట్ ఇవ్వండి మొర్రో అని చెప్పేసి మంత్రి కడియం శ్రీహరి గారి దగ్గరికి వెళ్ళారు, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళారు, ఎంపీల దగ్గరికి వెళ్ళారు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. 9 years నుండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో పట్టాలు ఇచ్చిన ఆ గుడిసెలకి ఇంతవరకు కరెంట్ ఇవ్వలేదు, నీళ్ళు ఇవ్వలేదు, డ్రైనేజీ లేదు, వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం లేదు. పక్కకే శ్మశాన వాటిక ఇచ్చారు. వాళ్ళకు వెలుతురు ఎప్పుడు కనపడుతుందంటే ఆ శ్మశాన వాటికలో ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, ఆ చనిపోయినప్పుడు వచ్చే శవాన్ని కాలబెట్టినప్పుడు వచ్చే వెలుతురే వాళ్ళకు ఆ వెలుతురు కనపడుతుంది. మిగతా రోజులంతా చీకటి వాళ్ళ జీవితాల్లో. చిన్న దీపాలు. అంటే ఇప్పటికీ మనం ఏ ప్రజాస్వామ్యంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి. ఇవాటి పరిస్థితులు చూసుకుంటే నేను తిరిగిన గ్రామాలు కానీ బస్తీలు కానీ ఎంత అంటే మనం భారత రాజ్యాంగ పీఠికలో చాలా స్పష్టంగా ఉంది. మనము సామాజిక ఆర్థిక రాజకీయాన్ని కాపాడమే లక్ష్యం, ప్రధాన లక్ష్యం. రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సామాజిక ఆర్థిక రాజకీయాన్ని కాపాడడం. ప్రతి ఒక్క పౌరునికి డిగ్నిటీ ఇవ్వడం, స్టేటస్ ఆఫ్ డిగ్నిటీ ఇవ్వడం, తన జీవించే హక్కును కల్పించడం. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం అనే పదాలకు అర్థమే లేదు. అసలు వాళ్ళకి అర్థమే తెలియదు. 90% ప్రజలకి, గ్రామీణ ప్రజలకి అసలు రాజ్యాంగంలో ఉన్న మౌలిక సూత్రాల యొక్క అర్థం తెలియదు. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న మనము రాజ్యాంగ విలువల్ని, అసలు రాజ్యాంగ విలువలు తెలియని రాజకీయ నాయకులు, రాజ్యాంగ ప్రవేశిక అర్థం తెలియని రాజకీయ నాయకులు ఇవాళ పార్లమెంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఏ రాజ్యాంగ లక్ష్యాల వైపు మాట్లాడతారు, ఏం చర్చిస్తారు వాళ్ళు?
దానివల్ల వచ్చే లాభం ఏంటి ప్రజలకు? కానీ ఈరోజు రోజంతా రాజ్యాంగాన్ని కొనియాడుతూ చాలా మంది పార్లమెంట్ సభ్యులు మాట్లాడారు లోక్సభ. ఇవాళ నేను ఒక అభినందిస్తున్నా, ఇవాళ నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా ఈ సందర్భంగా, అట్లాగే సాక్షి టీవీని అభినందిస్తున్నా ఈ చర్చ పెట్టేందుకు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు రాజ్యాంగ దినోత్సవాన్ని అఫీషియల్గా దేశవ్యాప్తంగా జరపాలని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఒక చారిత్రాత్మక నిర్ణయం. దాంతోపాటు వారు ఇవాళ 5th క్లాస్ నుండే రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు అర్థం చేసుకునే స్థాయిలో, ఇంతకుముందు సరళమైన భాషలో సార్ చెప్పాలని చెప్పారు, ఆల్రెడీ సరళమైన భాషలో రాజ్యాంగం రచించబడేది, సరళమైన భాషలో ఇంటర్ప్రిటేషన్ అయ్యేది. చాలా దిక్కులో మేము ఆల్రెడీ సప్లై కూడా చేసాం. ఎప్పుడో అమెరికన్ అంటే మనము యూరోపియన్ చిన్నతనం నుంచే అది నేర్పాలి వారికి, రాజ్యాంగాన్ని జర్మనీ తరహాలో, జర్మనీలో ప్రతి పౌరుడు 5వ తరగతి క్లాస్ నుండే రాజ్యాంగాన్ని కూడా చదవడం మొదలు పెడతాడు. ఖచ్చితంగా ఈ దేశంలో జరగాల. ఇవాళ అది జరగకపోవడం వల్ల నేనంటున్నాను 90% రాజకీయ నాయకులకు రాజ్యాంగం అంటే తెలియదు, రాజ్యాంగ ప్రవేశిక లక్ష్యం తెలియదు. ఏం తెలియని వాళ్ళు పోయి ఏం మాట్లాడతారంటే పూర్తిగా రాజకీయ ప్రయోజనాల గురించి ఇంకో పార్టీని తెచ్చుకోవడం, ఈ పార్టీ తెచ్చడం, ఈ 99% ప్రజలకు తెలియదు, ప్రజలకు తెలియదు, రాజకీయ నాయకులకు తెలియదు. ఈవెన్ నేనేమంటున్నాను, ప్రజలకు తెలియకపోతే కనీసం రాజకీయ నాయకులకన్నా తెలవాలి కదా, వాళ్ళని కనీసం దాన్ని. నేనేమంటున్నానంటే ఈ సందర్భంగా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని, ఎంపీటీసీల కాంచెల్లి, సర్పంచుల కాంచెల్లి, కార్పొరేటర్ నుండి మొదలుకుంటే ఎంపీ వరకు రాజ్యాంగ ప్రవేశిక పరీక్ష పాస్ అయిన వాళ్ళనే టికెట్ ఇవ్వండి. టికెట్ ఇచ్చిన తర్వాత, టికెట్ ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వండి పోనీ, గెలిచిన తర్వాత ట్రైనింగ్ ఇవ్వండి పోనీ. అట్లీస్ట్ ఆ ట్రైనింగ్ ఇస్తే ఏమైందంటే ఆయన ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా రాజ్యాంగ మౌలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. కానీ మూర్తి గారు అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుంటే వాళ్ళు కూడా రాజ్యాంగం గురించి చెప్తూ ఉండొచ్చు కదా కొంచెం. చెప్పాలి, అది అవసరం అండి, అది చాలా అవసరం. రాజకీయ పార్టీలు రాజ్యాంగం గురించి ఎవరో ప్రొఫెసర్ చేత క్లాసులు ఇప్పించేవారు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ క్యాంపులు పెట్టి ప్రొఫెసర్ని పిలిచి మాట్లాడించేవాళ్ళు. కానీ వాళ్ళు అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడుకునేవాళ్ళు. ప్రొఫెసర్ మాట్లాడుతుంటే పార్టీ రాజ్యాంగం కాకుండా నేనేమంటున్నా అంటే ఇప్పుడు పౌర సమాజము, ఇప్పుడు పౌర సమాజం బాధ్యత కూడా ఉందండి ఇందులో. ఎందుకంటే ఇప్పుడు లా స్టూడెంట్స్ ఒకరే రాజ్యాంగం గురించి తెలవడం కాకుండా, అందులో వాళ్ళకు ఎగ్జామ్ కోసమే, పరీక్షల కోసమే రాజ్యాంగం చదవడం కాకుండా, ప్రతి పౌరుడు ఏ ఫ్యాకల్టీ అయినా కానీ, ఏ చదువైనా చదవని, చివరికి చదవకపోయినా సరే ఇవాళ మన రాజ్యాంగంలో మినిమం క్వాలిఫికేషన్స్ లేకపోవడం వల్ల ఎవరైనా పోటీ చేస్తున్నారు కాబట్టి అట్లీస్ట్ పోటీ చేసే వ్యక్తికి కనీసం ట్రైనింగ్ గెలిచిన తర్వాత కనీసం ఒక 1-2 months ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, అది అవసరం, తప్పకుండా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే అసలు పూర్తిగా ఆయనకు ఈ రాజ్యాంగము ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా నిజంగా అన్ని మతాల గ్రంథాల కంటే గొప్ప గ్రంథం ఇది. అన్ని మతాలు ఆచరించాల్సింది, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు మనం ఆచరించాల్సిన గ్రంథం. కానీ వినోద్ కుమార్ గారు మీరు ఒక మాట చెప్పాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల్ని వాడవాడన పెట్టించడంలో ఉన్న శ్రద్ధ, ఈ నిజానికి దళిత ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇతరులు కానీ వాళ్ళు రాజ్యాంగం గురించి ప్రజలకు ఎరుక చేయాలి, ఎరుక చెప్పాలి అనే సీరియస్నెస్ అయితే ఇక్కడ అసలు వాళ్ళకి రాజ్యాంగం తెలియదు. ఫస్ట్ ఏ దళిత సంఘాలు అయితే ఉన్నాయో ఆ దళిత సంఘాలకి రాజ్యాంగం తెలియదు. ఎందుకంటే నేను చూస్తున్నా, చాలా దళిత సంఘాల నాయకులను చూస్తున్నాను, వాళ్ళకి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేంత ఇంట్రెస్ట్, కాన్స్టిట్యూషన్ చదవాలని ఇంట్రెస్ట్ వచ్చి ఉంటే అసలు ఈ అంబేద్కర్ విగ్రహాలు పెట్టే బదులు వాళ్ళు విజ్ఞాన కేంద్రాలు పెట్టేవాళ్ళు, రాజ్యాంగానికి సంబంధించిన విజ్ఞాన కేంద్రాలు పెట్టేవాళ్ళు. కానీ అవేవి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఏంటంటే మొత్తానికి ఆ ప్రాంతంలో ఒక విగ్రహం పెట్టాలి, ఆ విగ్రహం పేరుతో వాళ్ళు రాజకీయాలు చేయాలి, కదా చెట్టు పేరు చెప్పుకోవాలి, కాయలు అమ్ముకోవాలి. ఇది ప్రస్తుత పరిస్థితి. కాబట్టి ఇది మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంబేద్కర్ పేరుతో మన సంఘాలు పెట్టుకునే వ్యక్తి ఫస్ట్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించిన సమాజం ఎట్లా నిర్మాణం జరగాలి అనేది కోరుకోవాలి. కోరుకున్నప్పుడే ఆయన అంబేద్కర్ పేరు చెప్పుకోవడం అర్హుడు అవుతాడు. అంబేద్కర్ పేరు చెప్పుకొని ఎట్లా అడుక్కోవాలి, ఎక్కడ పోయి పైరులు చేసుకోవాలి, ఎట్లా ప్రమోషన్లు తీసుకోవాలి, ఇవే పొద్దున్న లేని కార్యక్రమాలుగా ఉంటే అంబేద్కర్ ఆశయానికి విరుద్ధం. అంబేద్కర్ అది కోరుకోలేదు. ఆయన విగ్రహాలు పెట్టాలని ఎక్కడ కూడా చెప్పలేదు. నా విగ్రహాలు పెట్టద్దని చెప్పాడు అంబేద్కర్. ఇవాళ అంబేద్కర్ పేరుతో విజ్ఞాన కేంద్రాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాలను ఏ రకంగా సాధించాలని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తే తప్పకుండా అంబేద్కర్ కోరుకున్న నవ సమాజ నిర్మాణం జరుగుతుంది. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఏ రెవల్యూషనరీ డాక్యుమెంట్ విచ్ లీడ్స్ టు సోషల్ రెవల్యూషన్, విచ్ లీడ్స్ టు ఎకనామికల్ రెవల్యూషన్, విచ్ లీడ్స్ టు పొలిటికల్ రెవల్యూషన్. It is one of the greatest document, revolutionary document, which is kept in the hands of. If it is implemented in true spirit. In true spirit. Okay. అమలు చేసే పాలకుడికి రెవల్యూషన్ అంటే అర్థం తెలియని వాడి చేతిలో ఇది ఉండడం కారణంగా దాని యొక్క పర్పస్ నెరవేరట్లేదు. రైట్, మన రామచంద్రరావు గారితో మాట్లాడదాం. రామచంద్ర గారు నమస్కారం అండి.
రామచంద్రరావు గారు న్యాయవాద వృత్తిలో తలపడిన వారు చెప్పాలి. రాజ్యాంగం ఇవాళ రాజ్యాంగాన్ని ఎంతమంది గౌరవిస్తున్నారు, ఎంతమందికి రాజ్యాంగానికి సంబంధించిన కనీసమైన పరిజ్ఞానం ఉన్నది? నా దృష్టిలో రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం మాట్లాడే రాజ్యాంగాన్ని ఏ మతంలో ఉండే వాళ్ళకైనా భగవద్గీత గురించి హిందువులకు ఎంతమందికి తెలుసు, ఖురాన్ గురించి ముస్లిమ్స్కి ఎంతమందికి తెలుసు, అదేవిధంగా బైబిల్ గురించి క్రిస్టియన్స్కి ఎంతమందికి తెలుసు. అదేవిధంగా రాజ్యాంగం మనల్ని గవర్న్ చేస్తున్నా కూడా రాజ్యాంగం గురించి ఎక్కువ మంది ప్రజలకు తెలియకపోవడం దురదృష్టకరం. కానీ మన రాజ్యాంగ ఆదర్శాలు ఏంటంటే, మొదటిది ఇది మేనిఫెస్టో ఆఫ్ లిబర్టీ, అంటే ఈక్వాలిటీ, సమానత్వం, స్వాతంత్రం, సమాన సౌభాతృత్వం, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయడానికి మన రాజ్యాంగాన్ని ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఫ్రేమ్ చేసిన వాళ్ళు కేఎం మున్షి గారు, సర్రాలాడి కృష్ణరామయ్య గారు, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు. వాళ్ళు స్వతంత్రం గురించి పోరాడి జైళ్ళకు పోయి త్యాగాలు చేసిన వాళ్ళు తయారు చేశారు. ఇప్పుడు 100 మంది అటువంటి వాళ్ళు కూర్చొని ప్యూర్గా రాజ్యాంగాన్ని రాయగలరా అంటే అటువంటి వాళ్ళు దొరుకుతారని నేను అనుకోను. కానీ మన రాజ్యాంగంలో ముఖ్యంగా సాధించిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ గవర్నమెంట్, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ప్రజలకు జవాబుదారీగా ఉన్న లెజిస్లేచర్సు, అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య డిమార్కేట్ చేసిన పవరు, ఇవన్నీ బాగా ఉన్నాయి. కాకపోతే మనకు కావాల్సిన జస్టిస్ అంటే సోషల్ జస్టిసు, ఎకనామిక్ జస్టిసు, పొలిటికల్ జస్టిసు. ఈ మూడింటి వల్ల లాభం ఏంటంటే, ఏ ప్రపంచ దేశంలో కూడా ఇది పెద్ద డెమోక్రసీ. అమెరికా ఓల్డెస్ట్ డెమోక్రసీ అయితే గ్రేటెస్ట్ డెమోక్రసీ, లార్జెస్ట్ డెమోక్రసీ ఇండియా. ఎందుకంటే మనకు 40-50 నుంచే, జనవరి 26-50 నుంచే అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే వయోజన ఓటు హక్కు, ఆడ మొగ అనే లెక్క లేకుండా అందరికీ ఓటు హక్కు వచ్చింది. ఈ ఓటు హక్కు వచ్చినందువల్ల ఒక లాభం ఏంటంటే, ప్రతి వాళ్లకు రాజకీయంగా అధికారం ఏర్పడింది. ప్రజాభిప్రాయంతో, సంబంధంతో ప్రజలు ఏర్కోవాలి. దీంట్లో ఇప్పటి వరకు జరిగిన మంచి ఏంటంటే, ఒకటి జస్టిస్, ఏ ప్రభుత్వానికైనా అన్యాయం చేస్తే ఒక సిటిజన్ పోయి కాన్స్టిట్యూషనల్ కోర్టులో రిలీఫ్ పొందే హక్కు, ఫండమెంటల్ రైట్స్ను, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ను, ఇతర హక్కులను శాస్త్ర ప్రకారం కోర్టు ద్వారా పరిష్కారం పొందే అధికారం వచ్చింది. అంత మునుపు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది లేదు. ఇప్పుడు మేనకా గాంధీ కేసు వచ్చిన తర్వాత డ్యూ ప్రాసెస్ అంటే ఏ పని చేసినా అది చట్టబద్ధంగానే కాకుండా న్యాయపరంగా కూడా ఉన్నది అనే విధంగా చూచి సిటిజన్లకు, హక్కులకు రిలీఫ్ ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. అది ఒక గొప్ప విషయం. రెండు, ఈ ప్రభుత్వంలో పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ, లేదా గవర్నమెంట్ కానీ, జడ్జెస్ కానీ సుపీరియర్ కాదు. పార్లమెంటే అన్నిటికంటే సుప్రీం రాజ్యాంగమే. రాజ్యాంగం సుప్రీం కాబట్టే మిలిటరీ అధికారాలు అటువంటివి మన దేశంలో లేవు. కాబట్టి ఇప్పుడు సాధించింది మటుకు ప్రజలకు స్వాతంత్రం, కోర్టులో హక్కులను ఏర్పరచుకోవడం, ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే ప్రభుత్వాలు, పీరియాడిక్గా ఎన్నుకునే ప్రభుత్వాలు, ఇవన్నీ లాభం వచ్చాయి. అడల్ట్ ఫ్రాంచైజ్ కూడా లాభం. మనకు కొన్ని నష్టాలు కూడా జరిగాయి. ఏమంటే కొన్నిట్లో ప్రజలు వాళ్ళ హక్కులు వినియోగపరచుకోవడానికి కోర్టులకు పోకూడదని 9th షెడ్యూల్ అని ఒకటి ఏర్పరిచారు. అది చాలా దురదృష్టకరం. అదేవిధంగా కాన్స్టిట్యూషన్లో ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏ విధమైన ట్రయల్ లేకుండా ప్రివెంటివ్ డిటెన్షన్ కింద 1 ఏడాది 2 ఏళ్ళు పెట్టవచ్చని రాజ్యాంగంలోనే రాయడం ఒక పొరపాటు. మూడోది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం, ఇప్పుడు ఏ ఎలక్షన్లో పాల్గొనాలంటే 2 హక్కులు ఉన్నాయి. ఒకటి ఎలక్షన్లకు ఓటేయవచ్చు, 2 ఎలక్షన్లో నిలబడవచ్చు. దురదృష్టవశాత్తు ఈ ఎలక్షన్లు ఎంత కాస్ట్లీ అయిపోయినాయంటే, ఎలక్షన్లో నిలబడే హక్కు పోయిందంటే అనుకోవచ్చు, ఎలక్షన్లకు ఓటు చేసే హక్కు మటుకే మిగిలింది. ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు ఏంటంటే, స్త్రీలకు ఈనాటికి కూడా ప్రాపర్టీ హక్కుల్లో కూడా సమానత్వం లేదు. దానికి తగ్గ లాసు కామన్ సివిల్ కోడ్ లేనందువల్ల రాలేదు. రెండవది, స్త్రీలకు పొలిటికల్ రిజర్వేషన్ అసెంబ్లీల్లో కానీ పార్లమెంట్లో కానీ లేదు. మూడోది ఏంటంటే, అన్నిటికంటే దురదృష్టకరం ఏంటంటే డైనాస్టిక్ పాలిటిక్స్ వస్తున్నది. డైనాస్టిక్ పాలిటిక్స్ అంటే తండ్రి తర్వాత కూతురో, కొడుకో, అల్లుడో, వాళ్ళ మనుషులే వచ్చేటట్టు, భార్య వచ్చేటట్టు. బీహార్ మనకు తాజా ఉదాహరణ. వాళ్ళు మరొక డిఫెక్ట్ ఏంటంటే డైనాస్టిక్ పాలిటిక్స్, అప్పర్ హౌసెస్ వాటిల్లో ఎక్కడైనా ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎగువ సభలకు నామినేట్ చేయడం మొదలుపెట్టారు.
అది చాలా తప్పు. ఆ ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల భావాలు, అన్ని రకాల విజ్ఞానం, తెలివిగల వాళ్ళని అప్పర్ హౌసులకు, మేధావులు, దేశభక్తి గల వాళ్ళను, సమర్థులైన మేధావులు, ఇంజనీర్లు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, ప్రొఫెషనల్స్ వాళ్ళని అందరినీ వేయవలసిన చోట ఓడిపోయిన రాజకీయ నాయకులు వేయడం అనేది ఇది ఒక డిఫెక్ట్ అయింది. ఈ విధంగా ఆలోచిస్తే, కాకపోతే చేయాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషనల్గా మనకు రెమెడీస్ ఉన్నాయి, ఈక్వాలిటీని ఎన్ఫోర్స్ చేయవచ్చు, పొలిటికల్ జస్టిస్ కొంత ఉన్నది, కానీ ఎలక్షన్లు చాలా కాస్ట్లీ అయిపోయినాయి, ఎలక్షన్ రిఫార్మ్స్ అవసరం. ఇటువంటి పరిస్థితుల్లో ఎకనామిక్ జస్టిస్ కావాలంటే, పొలిటికల్ ఈక్వాలిటీ రావాలంటే, పొలిటికల్ యాక్చువల్గా ఎలక్షన్ షుడ్ బి అఫోర్డబుల్. ఆ పరీక్ష కానీ రామచంద్రరావు గారు, అఫోర్డబుల్ కాకపోతే రామచంద్రరావు గారు ఒక్క మాట, పొలిటికల్ ఈక్వాలిటీ పేరుతో కేవలం వాళ్లకు ఓటేసే హక్కు ఇచ్చి ఇది సమానత్వం అని చెప్తున్నాం, కానీ సోషల్ జస్టిస్ లభించడం లేదు, సామాజికంగా ఈక్వాలిటీ అనేది లేకుండా పోయింది అనేది కదా మాట్లాడుకుంటున్నది. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇప్పుడు పొలిటికల్గా ఓటు వేసే హక్కు ఉందంటే ఓటు వేయించుకునే హక్కు ఉండాలి కదా. ఓటు వేయించుకునే హక్కు అందరికీ పోయింది ఇప్పుడు, ఎక్సెప్ట్ కోటీశ్వర్లకు తప్పితే. ఓకే, ఎందుకంటే ఎలక్షన్లు ఎంత కాస్ట్లీ అయినంటే ఒక అసెంబ్లీ ఎలక్షన్కు 10 కోట్లు 8 కోట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో అవుతున్నాయి, తెలంగాణలో అవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఓటు హక్కు అనేది వేయడానికి మనం ఎవరికో పోయి ఓటు వేయవచ్చు, కానీ మనం నిలబడే అధికారం అందరికీ 199 మందికి పోయింది ఇప్పుడు. ఆ విధంగా డెమోక్రసీ దెబ్బతింటున్నది. ఈ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ వచ్చి కాస్ట్స్ ఇండిపెండెంట్, కానీ ప్రపంచంలో ఎప్పుడూ జరగనట్టుగా కొన్ని కోట్లాది మందిని ఎలక్షన్లలో పాల్గొని ఎలక్షన్లు నిర్వర్తించడంలో మటుకు మన దేశం, మన రాష్ట్రం సక్సీడ్ అయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఎక్కువ ఏర్పడాలంటే, ప్రజల్లో పాల్గొనే విధంగా చేయాలంటే ఎలక్షన్లు ప్యూరిఫై చేయాలి. మన ఇరుగు పొరుగు దేశాలు కొన్నిటితో పోల్చి చూసినప్పుడు ప్రజాస్వామ్యం భారతదేశంలో అద్భుతంగా ఉన్నట్టు లెక్క. రాజ్యాంగం కరెక్ట్ చేయాలంటే బ్లాక్ మనీని అటువంటివి తీయాలి. అటువంటి ఎకనామిక్ జస్టిస్ రావాలంటే బ్లాక్ మనీ ఇవన్నీ పోతే కానీ రాదు. రైట్ సార్, ఉన్నంత వరకు మనం ఏం చెప్పినా అర్థం లేని మాట. ఓకే రామచంద్రరావు గారు, నేను మళ్ళీ వస్తాను, మీరు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.